2027 గోదావరి పుష్కరాలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెంచింది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మహా ఆధ్యాత్మిక వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని సుదీర్ఘంగా చర్చించింది కేబినెట్ సబ్ కమిటీ. జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మహావేడుకకు కోట్లాది మంది భక్తులు హాజరవుతారు. గోదావరిలో పుణ్యస్నానమాచరించి తమ తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ సర్కార్. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణులు పాల్గొన్నారు. గోదావరి పుష్కర ఘాట్ల అభివృద్ధి, రహదారి సౌకర్యాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రవాణా, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. ఆధ్యాత్మికత, టెంపుల్ టూరిజానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. ఈ పుష్కరాలకు 3 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తోంది. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 2027 గోదావరి పుష్కరాలకు మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించింది సబ్ కమిటీ. దీనికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించింది. జూన్ 26న ప్రారంభమై జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఆ సమయంలో నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీ తీరంలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలకు లక్షలాదిగా భక్తులు పోటెత్తుతారు. గోదావరి తీరంలోని బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది రేవంత్ సర్కార్. ఆయా ప్రాంతాల్లో శాశ్వత కట్టడాలను సైతం నిర్మించాలని భావిస్తోంది. మొత్తానికి కోట్లాది మంది భక్తులు తరలివచ్చే గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పట్నుంచే కసరత్తు మొదలుపెట్టింది.